హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సుప్రసాద్ ఆన్లైన్ అకాడమీ. నేను మీ రవితేజ, పాలిటీ మరియు సోషియాలజీ ఫ్యాకల్టీ. సో ప్రధానంగా మహిళల పైన జరిగే హింస గురించి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి పూర్తిగా మనము తెలుసుకుందాం. అసలు మహిళల పైన ఇక వైలెన్స్ అనేది ఎక్కడ జరుగుతుంది, మహిళల పైన హింస అనేది ఎక్కడ జరుగుతుంది? ప్రధానంగా మనకి పబ్లిక్ ప్లేసెస్ మరియు ప్రైవేట్ ప్లేసెస్లో హింస అనేది జరగటం జరుగుతుంది. సో అందులో ఈ యొక్క పబ్లిక్ ప్లేసెస్లో జరిగే హింసకు ఈ యొక్క POSH అనే చట్టం అనేది తీసుకురావటం జరిగింది. ఇది 2013లో. సో POSH అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్. అదేవిధంగా ప్రైవేట్ ప్లేసెస్లో జరిగే హింస దానికి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది తీసుకురావటం జరిగింది. అది 2005. అంటే ప్రైవేట్ ప్లేసెస్లో అంటే ఇక గృహంలో జరిగే హింస, భర్త ద్వారానో మామల ద్వారానో జరిగే హింసని డొమెస్టిక్ వైలెన్స్ అని చెప్పడం జరుగుతుంది. సో ప్రథమంగా ఈ రెండు చోట్ల వైలెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. దీనికోసం తీసుకొచ్చిన చట్టమే POSH. ఇప్పుడు 1 by 1 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము తెలుసుకుందాం. POSH యాక్ట్, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, ఇట్లా ఉమెన్కి సంబంధించిన చట్టాలన్నీ మనము తెలుసుకుందాం. ఎందుకంటే ఈ యొక్క చట్టాల నుంచి మనకి 5 నుంచి 6 క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావటం జరిగింది. అది ఇయర్స్ ఎప్పటి నుంచి అమలు జరిగింది అనే మంత్ డేట్తో సహా అడగటం జరుగుతుంది. లేకపోతే ఇవి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి కూడా రావటం జరుగుతుంది. తద్వారా మనము కాంప్రహెన్సివ్గా 1 by 1 ఆర్టికల్ తీసుకొని ఖచ్చితంగా దాని నుంచి ఈ యొక్క సమాచారం అనేది తెలుసుకుందాం. సో ప్రథమంగా POSH యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ యాక్ట్ 2013. సో ఇది మహిళలను ఉద్యోగ ప్రదేశాల్లో అంటే లైంగిక వేధింపుల నుండి రక్షించడానికి రూపొందించబడిన చట్టం అని చెప్పవచ్చు. ఈ చట్టం యొక్క మూలం చూసుకున్నట్లయితే విశాఖ గైడ్ లైన్స్. ఈ యొక్క చట్టం యొక్క మూలం చూసుకున్నట్లయితే విశాఖ గైడ్ లైన్స్ 1997. సో రాజస్థాన్లో ఈ యొక్క NGO ఉమెన్ యాక్టివిస్ట్ అనేది ఉండటం జరిగింది. సో తన పైన లైంగిక వేధింపుల ద్వారా ఒక రేప్ అనేది చేయటం జరిగింది, గ్యాంగ్ రేప్. సో అక్కడ ఈ యొక్క సుప్రీంకోర్టు ఈ యొక్క గైడ్ లైన్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో అక్కడ ఉమెన్ ఎవరైతే ఉన్నారో తన ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులను కోల్పోవటం జరుగుతుంది. సో రైట్ టు ఈక్వాలిటీ కోల్పోవటం, అదేవిధంగా నాన్ డిస్క్రిమినేషన్ ఆర్టికల్ నెంబర్ 15, అదేవిధంగా రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ ఆర్టికల్ 21. ఇవి ప్రాథమిక హక్కులు ఉమెన్కి సంబంధించిన ఉల్లంఘన అనేది జరుగుతుంది. సో తద్వారా ఈ యొక్క గైడ్ లైన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీని నుంచి వచ్చినదే మనకి ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ అనే చట్టం అనేది 2013లో తీసుకురావటం జరిగింది. సో ఈ చట్టం ఎప్పుడు పాస్ అయింది? సో ఈ చట్టం ఎప్పుడు పాస్ అయిందంటే ఏప్రిల్ 23, 2013. ఈ చట్టం లోక్సభ మరియు రాజ్యసభలో పాస్ అయినది, అంటే ఇది ఎనాక్ట్ అయ్యి పాస్ అయినది ఏప్రిల్ 23, 2013. అదేవిధంగా ఈ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే ఖచ్చితంగా డిసెంబర్ 19, 2013. సో ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్. యాక్ట్ పాస్ అయింది వచ్చేసి ఏప్రిల్ 23. యాక్ట్ ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది, ఇంప్లిమెంట్ చేసింది ఎప్పటి నుంచి అంటే డిసెంబర్ 19, 2013. చాలా ప్రశ్నల్లో మనకు కన్ఫ్యూషన్ చేస్తారు. ఈ యొక్క కన్ఫ్యూషన్ నుంచి మనం బయటపడాలంటే మన ప్రిపరేషన్లో థరోగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సో ఇప్పుడు 1 by 1 మనము అసలు సెక్షువల్ హెరాస్మెంట్ అంటే ఈ యొక్క డెఫినేషన్, చట్టంలో ఏర్పాటు చేసిన డెఫినేషన్ ఏమిటో తెలుసుకుందాం. సెక్షువల్ హెరాస్మెంట్ సో చట్టంలో దీనికి డెఫినేషన్ అనేది ఇవ్వటం జరిగింది. సెక్షన్ 2 of N
సెక్షన్ 2(f)(n) ప్రకారం దీనికి డైరెక్షన్ అనేది ఇవ్వటం జరిగింది. అసలు సెక్షువల్ హెరాస్మెంట్ అంటే ఏదైనా అన్వాంటెడ్ బిహేవియర్ సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే ఫిజికల్గా టచ్ చేసినట్లయినా లేకపోతే సెక్షువల్ ఫేవర్స్ డిమాండ్ చేసినట్లయితే ఈ విధంగా సెక్షువల్ హెరాస్మెంట్ కిందకి రావటం జరుగుతుంది. నీకు ప్రమోషన్ ఇస్తాను, నాకు సెక్షువల్ ఫేవర్ డిమాండ్ చేసినట్లయితే అక్కడ మీకు ఈ సెక్షువల్ హెరాస్మెంట్ కిందకి రావటం జరుగుతుంది. నెక్స్ట్, సెక్షువల్లీ కలర్డ్ రీమార్క్స్ చేసినట్లయినా లేకపోతే పార్నోగ్రఫీ మెటీరియల్ అనేది చూపించడం జరిగిన ఆ విధంగా ఈ యొక్క సెక్షువల్ హెరాస్మెంట్ కిందకి రావటం జరుగుతుంది. లేకపోతే ఏదైనా అన్వెల్కమ్ వెర్బల్ కానీ నాన్ వర్బల్ కండక్ట్ చూపించినట్లయినా ఈ యొక్క సెక్షువల్ హెరాస్మెంట్ కిందకి రావటం జరుగుతుంది. అంటే కన్సెంట్ లేకుండా జరిగిన ఏ సెక్షువల్ బిహేవియర్ అయినా కూడా హెరాస్మెంట్ కిందకి రావటం జరుగుతుంది. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం వర్క్ ప్లేస్ కూడా డెఫినేషన్ అనేది ఇవ్వటం జరిగింది ఈ యొక్క సెక్షన్లో. సో వర్క్ ప్లేస్ అంటే ఏమిటి? ఆఫీస్ కానీ కంపెనీ కానీ అదేవిధంగా ట్రాన్స్పోర్ట్లో కానీ, ట్రాన్స్పోర్ట్ అంటే క్యాబ్ అయినా అవ్వచ్చు, బస్ అయినా అవ్వచ్చు, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్ అయినా, అదేవిధంగా ఈ యొక్క గవర్నమెంట్ ఆఫీసెస్ అయినా సరే, ఏదైనా ఎక్కడైనా పబ్లిక్ కానీ ప్రైవేట్ ప్లేసెస్లో ఎక్కడ జరిగినా సరే ఇది దీని కిందకు వస్తుంది వర్క్ ప్లేస్. సో వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయబడింది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు ఈ యొక్క వెర్బల్ కమ్యూనికేషన్ ద్వారా కానీ, మెసేజెస్ పంపించడం కానీ, వల్గర్గా పోర్నోగ్రఫీ పంపించడం కానీ ఇటువంటి చేసినప్పుడు ఖచ్చితంగా ఇది వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ కిందకి వచ్చుద్ది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే అసలు ఈ యొక్క సెక్షన్ ఏ విధంగా పనిచేస్తుంది, ఈ యొక్క యాక్ట్ ఏ విధంగా పనిచేస్తున్నది అనేది తెలుసుకోవాలి. సో ఏదైనా కంపెనీలో కానీ ఆర్గనైజేషన్లో కానీ ఒక 10+ ఎంప్లాయీస్ ఉన్నట్లయితే ఆ యొక్క కంపెనీ ఖచ్చితంగా ఈ యొక్క ఐసీసీ కమిటీ అనేది ఏర్పాటు చేయాలి. ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేది ఏర్పాటు చేయాలి. ఇది ప్రతి ఆర్గనైజేషన్లో 10+ మెంబర్స్ కన్నా ఎక్కువ ఉంటే. సో ఇక్కడ ఈ యొక్క దీన్ని ఎవరు లీడ్ చేస్తారు, ఈ యొక్క ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం క్లియర్గా తెలుసుకోవాలి. సో ఒక ఆర్గనైజేషన్లో 10+ మెంబర్స్ ఉన్నట్లయితే అక్కడ ఐసీసీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ప్రిసైడింగ్ ఆఫీసర్ అనేవారు లీడ్ చేస్తారు. అంటే ఇక్కడ సీనియర్ మోస్ట్ ఉమెన్ ఎంప్లాయ్ దీనికి ప్రిసీడింగ్ ఆఫీసర్గా యాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత టూ మెంబర్స్ ఎవరైతే ఆఫీస్లో ఉంటారో వారిని ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో 2 మెంబర్స్ని కూడా ఇందులో జాయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క ఎక్స్టర్నల్ మెంబర్ తను ఎన్జిఓ అయినా అవ్వచ్చు, లేకపోతే లీగల్ కౌన్సిలర్ అయినా అవ్వచ్చు. సో ఈ విధంగా దాని యొక్క కాంపోజిషన్ అనేది ఉంటుంది. ఐసీసీ యొక్క కాంపోజిషన్ ఈ విధంగా ఉంటుంది. సో ఈ యొక్క ఎక్స్టర్నల్ మెంబర్ ఎందుకు అంటే బయాస్ని తగ్గించడానికి, అదేవిధంగా ఫెయిర్నెస్ని పెంచడానికి ఈ యొక్క ఎక్స్టర్నల్ మెంబర్ అనేది యాడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా ఈ యొక్క ఐసీసీ యొక్క కంపోజిషన్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఈ యొక్క 10+ మెంబర్స్ కన్నా తక్కువ ఉన్నట్లయితే ఒక ఆర్గనైజేషన్లో కానీ ఒక ఆఫీస్లో కానీ 10 కన్నా తక్కువ మెంబర్స్ ఉన్నట్లయితే అప్పుడు లోకల్
కంప్లైంట్స్ కమిటీ, లోకల్ కంప్లైంట్స్ కమిటీ అనేది యాక్ట్ అవుతుంది. సో దీన్ని ఎవరు లీడ్ చేస్తారు అంటే ఇక్కడ ఐసీసీ లేకపోతే స్మాల్ ఆఫీస్లో కానీ డొమెస్టిక్ వర్కర్స్ ఉన్న దగ్గర కానీ అక్కడ డిస్టిక్ లెవెల్లో కలెక్టర్ యొక్క ఆధ్వర్యంలో యొక్క కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అసలు ఇక్కడ నుంచి మనం తెలుసుకోవాల్సింది కంప్లైంట్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, అక్కడ ఎంప్లాయీ ఏ విధంగా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, తర్వాత పనిష్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మనము తెలుసుకోవాల్సిన విషయాలు. సో ఇక్కడ కంప్లైంట్ ప్రాసెస్ అనేది మనము తెలుసుకుందాం. కంప్లైంట్ ప్రాసెస్. సో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత లేకపోతే సంఘటన జరిగిన తర్వాత ఈ యొక్క 90 డేస్లో అంటే 3 months లోపల ఈ కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది ఐసీసీ దగ్గర. సో ఐసీసీ అనేది 90 days టైం తీసుకుంటుంది దీన్ని ఎంక్వైరీ చేయడానికి. 90 days లోపల ఎంక్వైరీ అనేది కంప్లీట్ చేయాలి. తర్వాత 10 days లోపల రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాలి. 10 days లోపల రిపోర్ట్ అనేది సపోర్ట్ చేయాలి. ఈ యొక్క నెక్స్ట్ 60 days లోపల ఎంప్లాయర్ ఎవరైతే ఉంటారో ఎంప్లాయర్ యాక్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రొసీజర్ అనేది ఉండటం జరుగుతుంది. ఇది టైం బౌండ్ సిస్టమ్. సో ఇప్పుడు ఎంప్లాయర్ రెస్పాన్సిబిలిటీస్ గురించి చూద్దాం. అసలు ఎంప్లాయర్ ఏ విధంగా యాక్ట్ చేయాలి అంటే ఎంప్లాయర్కి చాలా కీలకమైన బాధ్యతలు అనేవి ఉండటం జరిగింది. ఫస్ట్ సేఫ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయాలి. నెక్స్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది క్రియేట్ చేయాలి. తర్వాత ఐసీసీ ఏర్పాటు చేయాలి. ఇప్పుడే ప్రధానమైన క్వశ్చన్ వచ్చింది. సో ఐసీసీ ఒకవేళ ఏర్పాటు చేయనట్లయితే పరిస్థితి ఏంటి? ఒక కంపెనీ ఐసీసీ ఏర్పాటు చేయలేకపోతే వారికి ప్రథమంగా 50,000 వరకు ఫైన్ అనేది ఉండటం జరుగుతుంది. ఆ ఫైన్ కట్టిన తర్వాత కూడా వారు ఇంకా ఐసీసీని ఏర్పాటు చేయనట్లయితే వారి యొక్క లైసెన్స్ను కూడా రద్దు చేసే అవకాశం ఇక్కడ ఉండటం జరిగింది. సో ఇది ముఖ్యమైన విషయం. తర్వాత ఈ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో వచ్చిన తర్వాత ఈ యొక్క కాన్ఫిడెన్షియాలిటీ అనేది మెయింటైన్ చేయాలి. కంప్లైంట్ ఎవరైతే ఇచ్చారో వారి పేరుకి కూడా ఈ యొక్క కాన్ఫిడెన్షియాలిటీలో మెయింటైన్ చేయాలి. అది కూడా బయటకు రాకుండా వారి యొక్క గౌరవం అనేది కాపాడవలసిన అవసరం అనేది ఉన్నది ఈ యొక్క ఐసీసీ కమిటీ పైన. నెక్స్ట్ పనిష్మెంట్స్. సో కంప్లైంట్స్ ఆ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి. నెక్స్ట్ కంప్లైంట్స్ తర్వాత పనిష్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి? సో ఫస్ట్ ఐసీసీ అనేది ఎంక్వైరీ చేస్తుంది. తర్వాత పాసిబుల్ యాక్షన్స్ ఏ విధంగా ఉంటాయి అంటే ఫస్ట్ ఐసీసీ ఎంక్వైరీ చేస్తుంది. తర్వాత యాక్షన్స్ ఏ విధంగా ఉంటాయో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ రిటర్న్ అపాలజీ. తర్వాత ఈ యొక్క వార్నింగ్ లేకపోతే శాలరీ డిడక్షన్ లేకపోతే టెర్మినేషన్ ఉద్యోగం నుంచి తొలగించడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క పనిష్మెంట్స్లో ఏదైనా సరే జరగడానికి అవకాశం ఉంది. ఇవి పాసిబుల్ యాక్షన్స్గా మనము చెప్పవచ్చు. సో పనిష్మెంట్ ఒకవేళ ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చినట్లయితే పనిష్మెంట్ కూడా ఉండటం అనేది జరుగుతుంది. సో ఇది మనము తెలుసుకోవాల్సిన విషయం. సో ఇప్పుడు ప్రథమమైన క్వశ్చన్ ఏమిటంటే ఐసీసీకి సివిల్ కోర్ట్స్ పవర్ ఉన్నాయా లేదా? ఐసీసీకి సివిల్ కోర్ట్ పవర్ ఉందా లేదా? సివిల్ కోర్ట్ పవర్ ఉందా లేదా? ఎందుకంటే ఐసీసీలో మెంబర్స్ ఎవరు? సీనియర్ మోస్ట్ ఉమెన్ ఎంప్లాయీ. మరి ఆమె జడ్జి కాదు కదా, మరి ఆమెకి సివిల్ కోర్ట్ పవర్స్ ఎలా ఇస్తారు?
అనేది క్వశ్చన్ ఇక్కడ. సో ఇక్కడ కేవలం లిమిటెడ్ పవర్స్ మాత్రమే ఉండటం జరిగింది. అంటే మీరు చూసుకోవాల్సింది ఇక్కడ సెక్షన్ పిఓఎస్హెచ్ యాక్ట్ 2013 ప్రకారం మనకి సెక్షన్ 11 ఆఫ్ 3. సో ఇక్కడ ఈ యొక్క పవర్స్ అనేది ఇవ్వటం జరిగింది. సివిల్ కోర్ట్ వంటి కొన్ని పవర్స్ అనేవి ఐసీసీ కమిటీకి ఇవ్వటం జరిగింది సెక్షన్ 11 ఆఫ్ 3. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎంక్వైరీ సమయంలో ఐసీసీ ఏమేమి చేయగలదు అంటే విట్నెస్ను పిలిపించగలదు. విట్నెస్ని పిలిపించి నాకు సమాధానం చెప్పమని అడగవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క అటెండెన్స్ అనేది కంపల్ చేయవచ్చు. కంపల్సరీగా నువ్వు వచ్చి ఈ యొక్క ఐసీసీ కమిటీ ముందు అటెండ్ అవ్వాలి అని చెప్పి ఆదేశించవచ్చు. నెక్స్ట్ డాక్యుమెంట్స్ అనేవి తీసుకోవచ్చు. రిలవెంట్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయమని చెప్పవచ్చు. లేకపోతే ఎవిడెన్స్ తీసుకోవడం, అఫిడవిట్ ద్వారా కూడా ఎవిడెన్స్ అనేది యాక్సెప్ట్ చేయటం. ఈ విధంగా ఈ యొక్క ఐసీసీ కూడా సివిల్ కోర్ట్ పవర్స్ అనేది ఇవ్వటం జరిగింది. అది కేవలం లిమిటెడ్ మాత్రమే. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఐసీసీ అనేది సివిల్ కోర్ట్ కాదు, అది క్వాసీ జ్యుడిషియల్ బాడీ, అంటే అర్ధన్యాయ సంస్థ. ఇక్కడ మనకి లిమిటేషన్స్ అనేవి ఉండటం జరిగింది. ఐసీసీ ఏమేమి చేయగలదో ఏమేమి చేయలేనిదో కూడా మనకి క్లారిటీ అనేది ఉండాలి. సో కేవలం డాక్యుమెంట్స్ అనేది తీసుకోవడం, విట్నెస్ని పిలిపించుకోవడం, ఇటువంటి ప్రాథమైన యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోగలరు. సో ఇక్కడ లిమిటేషన్స్ ఏమిటంటే పనిష్మెంట్ అనేది ఇవ్వలేరు, జైలు పనిష్మెంట్ అనేది ఇవ్వలేరు, క్రిమినల్ కేసు లెక్క తీర్పు అనేది ఇవ్వలేరు, ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చెయ్యలేరు. ఈ విధంగా ఐసీసీకి లిమిటేషన్స్ కూడా ఉండటం జరిగింది. సో ఫైనల్గా ఎందుకు సివిల్ కోర్ట్ పవర్స్ ఇచ్చారు అనేది మనం తెలుసుకోవాలి. అసలు సివిల్ కోర్ట్ పవర్స్ ఎందుకు ఇచ్చారు అంటే ఎంక్వైరీ అనేది ఎఫెక్టివ్గా ఉండటానికి, ఎవిడెన్స్ ప్రాపర్గా కరెక్ట్ చేయడానికి, అదేవిధంగా ఫెయిర్ హియరింగ్ కోసం. ఇక వితౌట్ దీస్ పవర్స్ ఎంక్వైరీ అనేది చాలా వీక్ అవుతుంది. ఎవరు దీనికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు కాబట్టి దీనికి సివిల్ కోర్ట్ పవర్స్ అనేది ఇవ్వటం జరిగింది. సో ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్కి సంబంధించిన టెక్ ఇనిషియేటివ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావటం జరిగింది. సో లాస్ట్ టైం మీరు చూసుకున్నట్లయితే చైల్డ్ మ్యారేజెస్ సంబంధించిన ఎలైవా అనేది రావటం జరిగింది. ఎలైవా అంటే వరంగల్ సంబంధించిన టెక్ ఇనిషియేటివ్. సో ఆ విధంగా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన షీబాక్స్ ఆన్లైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది కూడా తీసుకురావటం జరిగింది. షీబాక్స్ ఆన్లైన్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఇదేమి చేస్తుంది అంటే ఆటోమేటిక్గా నువ్వు ఐసీసీ దగ్గరికి వెళ్లకుండా ఆన్లైన్లోనే నీ కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇది అక్కడి నుంచి ఆటోమేటిక్గా ప్రతి కంపెనీకి, ఏదైతే కంపెనీలో నువ్వు వర్క్ చేస్తున్నావో ఆ కంపెనీకి ఈ యొక్క మెయిల్ అనేది పంపించడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా షీబాక్స్ అనేది వర్క్ అవటం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పాస్క్ యాక్ట్. సైనింగ్ ఆఫ్ రవితేజ. థ్యాంక్ యూ సో మచ్.